అండ్ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ. ఇప్పుడు పూజ చేసుకుంటున్నానండి. మార్నింగ్ నుంచి దీపాలు చదరడం పెట్టడం రూమ్ చదువుకోవడమే నాకు సరిపోయింది. సో ఓం నమ శివాయ నమ, ఓం నమో రుద్రాయ నమ, ఓం నమో ఈశాయ నమ, ఓం నమో సర్వేశ్వరాయ నమ. కొబ్బరికాయ కొట్టానండి, కొబ్బరికాయ దీపం పెట్టాను. నాకు చాలా ఇష్టం. చేసుకోవాలి ఈరోజు పౌర్ణమి రోజు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన మహాదేవుడు ఆ సర్వేశ్వరుడు మనకు ఓ ఎంటో అని పిలిచేటి జ్యేష్ఠ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం 7-7:30 అవుతుంది కావచ్చు. అప్పటిదాకా నాకు పని అవ్వలేదండి, సర్దుకోవడమే అయిపోయింది. చాలా బాగా చేసుకోవాలి పూజ అనుకుంటే కాలేదు. ఓం శాంతి శాంతి శాంతి. ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషుతి కంఠ కుటుంబిని భూరి కృతి త్రిభుగ గండ నివారణ చండ పరాక్రమ షోండ మృగాధిపతే ఐభూషిత ముఖ ఖండిత కుండలి తుండిత ముండగ జాధిపతే త్రిభుగ గండ నివారణ చండ పరాక్రమ షోండ మృగాధిపతే నిజభుజ దండ నిపాపిత చండ నిపాపిత ముండ పడాయిపతే. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికండ సంభూత దేవ కార్య సముత్థిత ఉచ్చత్వాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఓం నమ శివాయ నమ, రుద్రాయ నమ, ఈశాయ నమ, సర్వేశ్వరాయ పరమేశ్వరాయ జగదీశ్వరాయ నందివాహనాయ చంద్రశేఖరాయ భవానీ సమేతాయ నమ, భవలింగాయ నమ, శివలింగాయ నమ, సువర్ణలింగాయ నమ. ఓం శాంతి శాంతి. హే సర్వే జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంకా అమ్మ నీకు ఇదిగో మంగళం, శ్రీ శారదాంబ దేవి నీకు ఇదిగో హారతి. ముక్కోటి దేవతలు నిన్ను కొలుచేరమ్మ, మూడు లోకాలను ఏలేటి బంగారు తల్లి. అమ్మ నీకు ఇదిగో మంగళం, శారదాంబ దేవి నీకు ఇదిగో మంగళం. సకల జనులను కాపాడి సర్వేశ్వరి వైనావు, పసుపు కుంకుమలిచ్చి లోకాలకు పార్వతివి అయినావు. అమ్మ నీకు ఇదిగో మంగళం, జగదాంబ నీకు ఇదిగో మంగళం. దక్షుని ఇంట పుట్టి దాక్షాయని వైనావు, అమ్మ నీకు ఇదిగో మంగళం. కాలరాత్రి రూపమెత్తి కరుణించి లోకాన్ని కాపాడావు, దుర్గ నీకు ఇదిగో మంగళం, నవదుర్గ నీకు ఇదిగో హారతి. ఓం 7 కోట్ల ఏకాంగులకు 3 కోట్ల మనుషులకు కిన్నెర కెంపురుషుల గర్వ గంధర్వులకు సనక సనాదులకు విష్ణు ఈశ్వర మహేశ్వర బ్రహ్మలకు దీపధూప కర్పూర నిరాజనం సమర్పయామి. ఏక గణపతి పార్వతే హరహర మహాదేవ శంభో శంకరా. అమ్మ నీకు ఇదిగో మంగళం, శ్రీ శారదాంబ దేవి నీకు ఇదిగో మంగళం. ముజ్జనులను కాపాడి ముజ్జనులను కాపాడి మూలపూటమ్మవై, ముగ్గురమ్మల మూలపూటి అమ్మవై. అమ్మ నీకు ఇదిగో మంగళం, శ్రీ శారదాంబ నీకు ఇదిగో హారతి. ఓం నమో 7 కోట్ల ఏకాంగులకు 3 కోట్ల మునీశ్వరులకు కిన్నెర గింబురుషుల గర్వ గంధర్వులకు సనక సనాదులకు విష్ణు ఈశ్వర మహేశ్వర బ్రహ్మలకు కల్పవృక్షానికి తల్లి కుబేరాయ ఇంద్రాయ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహు కేతవాయ నమో నమః. శ్రీ సాయి ఇదిగో మంగళం, శ్రీ చంద్రశేఖర నీకు ఇదిగో మంగళం. తల్లి అష్టైశ్వర్యం అండి. ఈరోజు పూజ కంప్లీటెడ్ అయిపోయింది. ఇంకా ఓం కర్పూర నీరాజన అగ్నిహోత్రం సమర్పయామి. ఏక గణపతియే పార్వతి హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ నమ. ధ్యానం చేసుకోవాలండి, ప్రభుని తలుసుకోవాలి, పాటలు హారతులు అవన్నీ చేసుకోవాలి. ఇంకా ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు. ఓం నమ శివాయ నమ, ఓం నమో రుద్రాయ నమ. నాకు పూజలు అంటే చాలా ఇష్టం, ఎంత టైం అయినా కేటాయించుకుంటాను.
ఓకే, మరి ఏం చేద్దాం. నాకు ఆ, ఇలాగే రాసి పెట్టాడు భగవంతుడు. ఇదే కంటిన్యూటెడ్ అయిపోతుంది. అక్కడ నా మనశ్శాంతి కావాలన్నా నేను భగవంతుని వేడుకుంటాను. నాకు ఇంకేమన్నా విద్య చదువు, ఉద్యోగం ఏది కావాలన్నా ఘోరమైన ఫాస్టింగ్లు అండి. 7 వారాలు, 10 వారాలు, 40 రోజులు, 41 మండలం పూజలు ఇలా చేసుకుంటూ కాలాన్ని ఎదురెదుతానండి నేను. నేను ఎవరి మీద ఆధారపడితే నన్ను ఎవరి దగ్గర తీసేవాళ్ళు లేరు. కాలం నాకు ఇలాంటి శిక్షను విధించింది. అయినా నేను బాధపడను ఇంకా. సర్వే జన సుఖినో భవంతు. తన భగవంతుడు నా అందు లేకపోతే నేను బాధపడేదాన్ని. కానీ ప్రతి క్షణం ఉన్నాయి కష్టాలు, కానీ నాకు భగవంతుడు నాతో ఉన్నాడు. అందుకోసమని నేను బాధపడను ఇంకా. ఓం నమ శివాయ నమ. అక్కడ కుండలు కూడా అలంకరించానండి. ఒకటి కలరు, ఒకటి బట్టలు, ఒకటి పిండితో ఇలా ఇటు సైడ్ కూడా పెట్టాలి. చక్కగా పూజ గదిని అలంకరించుకోవాలి. ఈ రోజు వరకు ఇలా అయిపోయింది. నెక్స్ట్ వీక్ వరకు ఇలా ఉండదు. చక్కగా అలంకరించుకుంటానని అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా పూజ చేసుకోండి. ఈ నారికేల దీపం ప్రతిసారి పెట్టాలి. పౌర్ణమికి, అమావాస్యకి వారం వారం పెట్టుకుంటే చాలా మంచిదండి. తీరని కోరికలు తీరుతాయి అని అంటారు. ఏదో ఒకటి అవుతుంది, మంచి జరుగుతుందని చెప్పుకుంటే మనకు మంచి జరుగుతుంది. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరికీ శుభ పౌర్ణమి ఆదివారం శుభాకాంక్షలు. ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్. అవర్ ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను భక్తి ఉందండి, మీకు చూపించాలని ఇలా చూపిస్తున్నాను. ఇంకా మీకు చూడకముందు కూడా ఎంతో పూజ చేసుకున్నాను. సో లేదు, భక్తి లేదు, ఇలా చూపించడం ఏందని అనుకోకూడదు. భక్తి వల్లనే నేను ఎక్కడో 7వ తరగతి చదువుకున్న విజయలక్ష్మిని ఈరోజు 7 అయిపోయింది. క్రమక్రమంగా ఎదుగుతూ 20-25 ఏళ్ళ కాలాన్ని మళ్ళీ నాకు అమ్మ చేతిలో పెట్టిందండి. అందుకోసం నేను ఎలా ఊరుకుంటాను? నేను ఆదర్శంగా తీసుకొని 10 మంది ముందుకు రావాలి కదా. నేను కులదైవాలను అడగాలి. మన వాళ్ళు కూడా చెప్తున్నారు, ఎవరు గరికెపట్టే వాళ్ళు, కులదైవాల దగ్గర మాట్లాడాలి, అడగాలి, నా భారాన్ని మీద తీసుకోమని చెప్పాలి. అప్పుడు మనకు అనుకూలంగా ఉంటుంది. ఓం నమ శివాయ. వర్షం వస్తుందండి. బాయ్, గుడ్ నైట్.